7వ అధ్యాయం 29వ వచనం. ప్రసంగి గ్రంథం 7వ అధ్యాయము 29వ వచనంలో ఇది ఒకటి మాత్రము నేను కనుగొంటిని, ఏమనగా దేవుడు నరులను యథార్థవంతులనుగా పుట్టించును గాని వారి వివిధమైన తంత్రములు కల్పించుకొని ఉన్నారు. ఇది ఒకటి మాత్రము నేను కనుగొంటిని. జ్ఞాన సంపన్నతలో సొలొమోను రాజును మించిన వారు ఎవరూ లేరు భూమి మీద. ఎందుకంటే దేవుడు జ్ఞానం ఇచ్చాడు. ఆయన జ్ఞాన పరిశోధన చేసే సమయాలలో ఓ మంచి సంగతిని కనుగొన్నాడు. మనం దేవుని పిల్లలంగా దేవుని దగ్గరికి వచ్చి ముద్దులాగా ఉండకూడదు. దేవుని సంగతులను కనుగొనాలి. ఆయన కనుగొన్న మంచి సంగతి ఏంటి? దేవుడు నరులను యథార్థవంతులనుగా పుట్టించును. మనిషి జీవితం ఏంటి? ఈ పుట్టుక మరణాలేంటి? ఈ జీవనం ఎటువైపు పెడుతుంది? ఈ సృష్టి ఏంటి అని ఇప్పటికీ చాలా అన్వేషణ చేస్తున్న విద్యావంతులు ఉన్నారు, శాస్త్రవేత్తలు ఉన్నారు. వారికి అంతు చిక్కడం లేదు. మనిషి జన్మ రహస్యం గురించి అంతు చిక్కడం లేదు. క్రీస్తు పూర్వమే సొలొమోను కాలంలో ఆయన కనుగొన్నాడు. ఏమని కనుగొన్నాడంటే, దేవుడు మనుషులను యథార్థవంతులనుగా పుట్టించెను. మనుషులను దేవుడు ఎలా పుట్టించాడు? పిచ్చోళ్ళలాగా పుట్టించాడా? దొంగలాగా పుట్టించాడా? మోసగాళ్ళలాగా పుట్టించాడా? అందరినీ యథార్థవంతులుగా పుట్టించాడంట. అందరినీ అంటే మంచి వాళ్ళలాగానే దేవుడు పుట్టించడం. ఇప్పుడైనా సరే దేవుడు ఎలాగ పుట్టిస్తున్నాడు అంటే మంచివాళ్ళలాగానే పుట్టిస్తున్నాడు. ఈ భూమి మీద పక్షులు ఉన్నాయి, పశువులు ఉన్నాయి, జీవరాశులు ఎన్నో ఉన్నాయి. ఆకాశంలో ఎగిరే పక్షులు, భూమి మీద ప్రాగే పురుగులు, జలచరాలు, నీళ్లలో ఉండే జీవరాశులు, చేపలు, జంతువులు, వీటిని చేసింది దేవుడే. ఫలవృక్షాలు, ఫలవృక్షాలు పుట్టించింది ఎవరు? చెట్లు, మొక్కలు, చెట్లు, పెద్ద పెద్ద చెట్లు, ఇవన్నీ పుట్టించింది ఎవరు? దేవుడు. దేవుడు ఈ సృష్టిని చేసేటప్పుడు 6 రోజులలో ఒక్కొక్క రోజు ప్రతి దానిని చూసి ఆయన ఏమన్నాడంటే మంచిది అని అన్నాడు. చేసుకున్న తర్వాత సృష్టిని ఒక రోజు చేశాడు, ఆ రోజు చూశాడు, ఇది మంచిదని దేవుడు చూశాడు. ఇప్పుడు వంట చేసుకుంటారు, చేసుకున్న తర్వాత వంట ఎలా ఉందని చూస్తారా లేదా? కొంతమంది చూడరు, అది తర్వాత చెడిపోయింది. ఎందుకు దేవుడు చూశాడంటే బాగలేకపోతే తీసేసేవాడు అప్పుడే, మంచిది కాకపోతే. 6 రోజులు భూమిని, ఆకాశ విషయాలన్నీ చూసి ఇది మంచిది అని అన్నాడు. తర్వాత చెట్లన్నిటినీ మొలిపించిన తర్వాత దేవుడు చూశాడు, ఇది మంచిది అని అన్నాడు. ఏదైనా చెడ్డదనం ఉంటే దాన్ని తీసేసేవాడు దేవుడు అప్పుడే. సూర్య చంద్ర నక్షత్రాలను చేసి దేవుడు ఇది మంచిది అని దేవుడు చూశాడు. చేపలను చేసుకున్నాడు, ఇది మంచిది అని దేవుడు చూశాడు. అన్నీ ఎలా చేశాడు? మంచివిగా చేశాడు.
మనుషులను చేసుకున్నాడు 6వ రోజు. మనిషిని చేశాడు తన పోలికలో, తన స్వరూపంలో. చాలా సంతోషించాడు. మంచిగానే, యథార్థంగానే, నిర్మలంగానే దేవుడు చేశాడు. ఇప్పుడు కొన్ని విషయాలు చెప్తున్నాను, అన్నీ కాదు. అన్నీ అందరికీ బుర్రకెక్కవు, మెదడుకి ఎక్కువ. మనం నా చిన్నప్పుడు కానివ్వండి, మీ చిన్నప్పుడు కానివ్వండి, కొన్ని ఫలాలు మీరు తిన్నారు కదా. దేవుడు చేసిన సృష్టిలో దేవుడు చేసిన ఫలాలు చాలా మధురంగా, చాలా బాగా ఉండేవి. వాటిలో నుంచి దేవుడు చేసిన వాటిలో నుంచి తీసి హైబ్రిడ్ సృష్టించాడు. దేవుడు చేసిందేమో మంచిది చేశాడు, మనిషి వాటిలో నుంచి తీసి హైబ్రిడ్ విత్తనాలు సృష్టించాడు. అవి రేగ్గాయలు కానివ్వండి, జామకాయలు కానివ్వండి, యాపిల్ కాయలు కానివ్వండి. దేవుడు చేసిన దాని రుచి వేరు, మనిషి దాన్ని సృష్టించిన దాని రుచి వేరు. రేగ్గాయలు ఎలాగుంది? ఏది పాస్ గారు రేగ్గాయలు జామకాయల గురించి చెబుతున్నాడు అని అనుకుంటా ఉంటారు. సరిగ్గా వింటే అంత అర్థమైంది. దేవుడు సృష్టిలో నుంచి మనిషి కలగలుపు చేసిన దాని రుచి ఎలాగ మారిపోయింది? ఎలా మారిపోయింది? జాంకాయల రుచి ఎట్లా ఉంటుంది? రేగాయల రుచి ఎట్లా ఉంటుంది? వంకాయల రుచి ఎట్లా ఉంటుంది? కలిపాడు మనిషి దాన్ని. దేవుడు మంచిగా చేసిన దాన్ని దేవుడు కలిపి చెడగొట్టాడు. అవి తింటే రోగాలు మయ్య. దేవుడు చేసింది మంచిదే, మనిషి ఏం చేశాడు? పాడు చేసేది. యాపిల్ కాయలు కూడా కొత్త రకం వచ్చేసి, జాంకాయ ఒకటి కొరుక్కొని తింటే పైన నిగనిగలాడతాం, ఉన్నగా ఉందిలే కానీ సాప్గా ఉంటాం. హైబ్రిడ్ దానికి పేరు. మనిషి కలిపాడు దేవుని సృష్టితో, తన స్వప్రయత్నంతో కలిపాడు లాభం కోసం. పాడైపోయింది. పక్షులు, పశువులు, జంతువులు, నేలను పాకే పురుగులన్నీ దైవ నియమంలో నడుస్తున్నాయి, దేవుని పద్ధతిలోనే నడుస్తున్నాయి. గీత దాటింది ఎవరో తెలుసా? మనిషి. అందుకని అవి ఆరోగ్యంగానే బ్రతికినంతకాలం ఆరోగ్యంగానే ఉంటున్నాయి. మనకున్న ఆసుపత్రులు వాటికి ఉన్నాయా? ఉన్నాయా? అవి పళ్ళు దొరుకు, అది నోరు కంపుకొట్టిద్దా? మన నోరు కంపుకొట్టి. అవి స్నానం చేయవు. 2 రోజులు స్నానం చేయబాకండి, మీకే చెదరేసింది. కానీ వాటికి ఏం కావట్లేదు. అవి మలమూత్ర విసర్జనలు చేసి కడుక్కోడు, కానీ వాసన రాదు వాటి దగ్గర. మనిషి దగ్గరే ఏదైనా వాసన కంపు కొట్టుతుంది. కారణం ఏంటంటే అవన్నీ దైవ నియమంలోనే ఉన్నాయిలే. కానీ మనిషి దేవుడు యథార్థవంతునిగా చేస్తే, ఇప్పుడు ఏం చెప్పుకుంటా వచ్చానంటే, దేవుడు చేసిందంతా మంచిది, దాన్ని దేవుని సృష్టిని మనిషి కలిపాడు, చెడగొట్టాడు, పాడైపోయింది. అన్ని మంచిగా చేశాడులే కానీ పిచ్చి చేశాడా? ఆదివారం మంచిదే, సోమవారం మంచిదే, మంగళవారం మంచిదే, బుధవారము మంచిదే, గురువారము మంచిదే, శుక్రవారము మంచిదే, శనివారం శని అండి అని దేవుడు చెప్పలేదే. శనివారము మంచిదే, అంతా మంచిదే, దేవుడు చేసిన అంతా మంచిదే. మనిషిని ఎలా చేశాడు దేవుడు? యథార్థవంతులుగా చేశాడు. ఇప్పుడు కొన్ని విషయాలు మళ్ళా వినండి. మనుషులు తయారు చేసుకున్న వస్తువులు, ఒరిజినల్ వస్తువులు ఉన్నాయి, డూప్లికేట్ వస్తువులు ఉన్నాయి, ఖరీదైన వస్తువులు ఉన్నాయి, అదే వస్తువు ఖరీదు తక్కువలో కూడా ఉన్నది. చీప్ అండ్ బెస్ట్ ఇవ్వండి అని అంటా ఉంటారు వెళ్ళిపోయి. అంటే మంచిది
తక్కువది మంచిది ఇవ్వండి అని అడుగుతూ ఉంటారు. తక్కువది మంచిదంటే రేటు తక్కువది, క్వాలిటీ తక్కువది. మనిషి రెండు రకాలుగా చేస్తున్నాడు. ఏ వస్తువైనా ఒరిజినల్ ఉంటాయి, డూప్లికేట్ ఉంటాయి. తినే ఆహార పదార్థాలు కానించి మనిషి వాడుకునే ప్రతి వస్తువుల్లో స్వచ్ఛమైన ఉన్నవి, కలుషితమైనవి కూడా ఉన్నవి. అవి పాలల్లో సైతం కూడా. కానీ దేవుడు రెండు రకాలుగా చేయలేదు. అర్థమైందా? దేవుడు రెండు రకాలవి చేయలేదు. అంతా మంచిదే చేశాడండి దేవుడు. మనిషిని ఎలా చేశాడు? అందులో యథార్థవంతులనుగా దేవుడు మనిషిని చేశాడు. డూప్లికేట్ మనుషుల్ని, ఒరిజినల్ మనుషుల్ని దేవుడు చేశాడనుందా? యథార్థవంతులనుగా పుట్టించాను. కానీ సొలొమోను ఈ రహస్యాన్ని కనుగొన్నాడు. దొంగలను కొంతమందిని దేవుడు పుట్టించలా, తాగుబోతులను కొంతమందిని దేవుడు పుట్టించలేదు, వ్యభిచారులుగా పుట్టాలని దేవుడు పుట్టించలేదు. అందరినీ ఎలా పుట్టించాడు దేవుడు? యథార్థవంతులుగా పుట్టించాడు. మరి మధ్యలో దొంగతనం, అబద్ధాలు, మోసాలు, నరహత్యలు, బూతులు, భయంకరమైన పనులు ఎందుకు వచ్చినాయి మనిషిలో? ఇప్పుడు చదవండి. దేవుడు నరులను యథార్థవంతులనుగా పుట్టించను గాని వారు వివిధమైన తంత్రములు కల్పించుకొని ఉన్నారు. ఎవరు కల్పించింది? మనుషులు. ఏం కల్పించారు? వివిధమైన తంత్రాలు. తంత్రాలు అంటే ఏంటి? మాయలు, మోసాలు, బురిడీలు, అబద్ధాలు. మనిషి కల్పించాడు. కల్పించుకొని దారి తప్పిపోయారు, చెడిపోయారు. కూర్చోండి. దేవుడు మనిషిని ఎలా పుట్టించారు? యథార్థంగానే పుట్టిస్తున్నాడు. మధ్యలో వీళ్ళు ఏమైపోయారు? కల్పించుకున్నారు. వివిధమైన తంత్రాలు కల్పించుకున్నారు. ఏమైంది? వివిధమైన తంత్రాలు కల్పించుకొని చెడిపోయారు. బాగయ్యారా అంటే ఏమయ్యారు? చెడిపోయారు. దేవునికి దూరం అయిపోయారు. పుట్టించిన దేవునికి దూరం అయిపోయారు. ప్రపంచంలో భాషలు మారినా, రంగు రూపురేఖలు మారినా మనుషులందరూ ఒకటేలే కానీ ఈ మనుషులు తంత్రాలు కల్పించుకున్నారు. దేవుడు కల్పించలేదు. జరుగుతున్న చాలా ఆచారాలు, చాలా పద్ధతులు దేవుడు కల్పించలేదు, మనుషులు కల్పించుకున్నారు. యథార్థంగా పుట్టించాడు దేవుడు మనుషులను. అందుకు ఇంకొక ఉదాహరణ మీకు దగ్గరగా చెప్తా ఉన్నాను. పిల్లలు పుట్టినప్పుడు ఎలా ఉంటారండి? బాయ్ ఏంది అర్థమైందా? వినపడిందా? ఎడం కూర్చో, కదిలివా, కూర్చో ఎడంగా. వెలుగు వెంటనే పుట్టినప్పుడు పిల్లలు ఎలా ఉంటారు? బడిలో పిల్లలకు కులం అనే భేదం ఉంటుందా? కులం పుట్టించుకున్నాడు మనిషి పుట్టించుకున్న తంత్రంలో కులం ఒకటి. లక్షణాలతో సహా మనిషి కల్పించుకున్న తంత్రాలలో కులం ఒకటి మనిషి కల్పించుకున్నాడు. పిల్లలకు తెలుసా? అందరితో కలిసి ఉంటారండి. అందుకే ప్రభువు చెప్పారు, ఎవరైనా నా ఎదుకు వచ్చి చిన్నపిల్లలాగా మారకపోతే పరలోక రాజ్యము చేరరు.
ఈ తంత్రాన్ని వదిలిపెట్టండి. ఏ తంత్రం? కుల తంత్రాన్ని విడిచిపెట్టకపోతే యేసు బిడ్డగా నువ్వు మారలేవు. తర్వాత ఒక్కొక్క జాతి వారికి ఒక్కొక్క ఆచారం, ఒక్కొక్క కులం వారికి ఒక్కొక్క ఆచారాలు, రకరకాల పనులు, రకరకాల ప్రయత్నాలు, రకరకాల పద్ధతులు, రకరకాల సిద్ధాంతాలు. దేవుడు పెట్టలేడు, మనుషులు కల్పించుకున్నారని వ్రాయబడి ఉంది. కల్పించుకొని చెడిపోయారు. దేవుడు నరులను యథార్థవంతులనుగా పుట్టించను కానీ వారు వివిధమైన తంత్రాలు కల్పించుకున్నారు. ఒక్కొక్క దాని గురించి వివరంగా మాట్లాడితే, వివరంగా ఆలోచిస్తే వాటి వల్ల ఏమైనా ఉపయోగం ఉందా అనుకుంటే స్వయం తృప్తి కోసం మాత్రమే వారు జరిగించుకుంటా ఉన్నారు. దైవారాధన పేరుతో వాళ్ళు స్వయంగా తృప్తి చెందడమేలే కానీ ఉపయోగం ఏమీ లేదు. మేలు కలుగుతుందా? క్షేమం కలుగుతుందా? కీడు తొలగిపోతుందా? కీడు తొలగదు, క్షేమం రాదు. హృదయంలో ఏమైనా నిజమైన సంతోషం వస్తుందా అంటే సంతోషం అసలు రానే రాదు. నిజమైన సంతోషం ఇచ్చేది ఒక్కడే. నిజమైన సంతోషం ఉండేది ఎవరికంటే యథార్థంగా ఎవరు జీవిస్తున్నారో వాళ్ళకు మాత్రమే నిజమైన సంతోషం ఉండింది. నిజమైన సంతోషం ఇచ్చేది ఎవరంటే యేసు ఒక్కడే, యేసయ్య ఒక్కడే. ఆయన దగ్గరే నిజమైన సంతోషం ఉన్నది. ఇక మనుషులు కల్పించుకున్న పద్ధతులన్నీ శోకానికి కారణం, కీడుకు కారణం, దేవుని ఉగ్రతకు కారణం. మనశ్శాంతి ఉండదు, భారం. చెప్పండి ఏంటి? మనుషులకు భారం అవి. వాటిని మాత్రం చాలా శ్రద్ధగా పాటిస్తూ ఉన్నారు. చాలా భక్తి శ్రద్ధలతో వాటిని పాటిస్తూ ఉన్నారు. మనుషులు కల్పించుకున్న తంత్రాలను. యథార్థత లేవు. పుట్టినప్పుడు పిల్లలు ఎంత నిర్మలంగా ఉంటారో, అబద్ధం తెలియదు వాళ్ళకి, దొంగతనం తెలియదు, మోసం తెలియదు, వ్యభిచార క్రియల గురించి తెలియదు. పెరిగే కొంది చూసి కొన్ని నేర్చుకొని, విని కొన్ని నేర్చుకొని, సహవాసం చేసి కొన్ని నేర్చుకొని ఏమైపోతున్నారంటే చెడిపోతున్నారు. చెప్పండి, ఏమైపోతున్నారు? ఆ నిర్మలత్వం కోల్పోతున్నారన్నమాట. మంచితనం, విధేయత, వినయము, దేవుని యెడల భయభక్తులు అన్నీ పోయి పాడైపోతున్నారు. దారి తప్పిపోతా ఉన్నారు. చిన్నప్పుడు విధానం వేరు, పెరిగి పెద్దయిన తర్వాత వారి జీవిత విధానము మారిపోతుంది, లక్షణాలు మారిపోతాయి. చిన్నప్పుడు గమనించండి, అమ్మో వీళ్ళు తప్పు చేస్తున్నారు కానీ మనసులో భావన ఉంటుందండి. ఏది నిర్మలంగా ఉన్నప్పుడు అలా చేయకూడదు కానీ మనసులో ఒక భావన కలుగుతుంది, ఒక ఆలోచన వస్తుంది. కానీ వీళ్ళు కూడా చెడిపోయిన తర్వాత అయ్యో నేను కూడా చెడిపోయానుగా, నేను కూడా పాడైపోయానుగా, అలా చేయకూడదు కదా. ఈ విధమైన తంత్రాలు మత్తయి సువార్తలో 15వ అధ్యాయంలో మత్తయి సువార్త 15వ అధ్యాయం 9వ వచనం. ఈ ప్రజలు తమ పెదవులతో నన్ను ఘనపరచుదురు గాని వారి హృదయం నాకు దూరంగా ఉన్నది. యేసు ప్రభు వారు బాధపడుతూ చెప్పారు. ఆరాధన జరుగుతుంది యేసయ్యకు, పెదవులతో ఆరాధన జరుగుతుంది, హృదయాంతరంగపు ఆరాధన లేదు. ఎందుకు? ఇప్పుడు బయట సంగతులు తీసివేయండి. క్రైస్తవ్యంలో యేసుక్రీస్తు వారి ఆరాధనల్లో అనేక సంగతులు చోటు చేసుకుంటున్నాయి. ఎందుకంటే దుర్బోధకులు పెరిగిపోవడం వలన,
మనుషులకు అనుకూలమైన సంగతులు చెప్పేవారు అధికం అవడం వల్ల ఆరాధన దేంతో జరుగుతుంది? పెదవులతో ఆరాధన జరుగుతుంది. కల్పితాలు ఇప్పుడు ఎక్కడికి వచ్చినాయి అంటే యేసయ్య ఆరాధనలు కూడా వచ్చేసే తెలుస్తుంది. అందుకని 2 వారాల క్రితం అని చెప్పింది, ఈ పునాది మీద ఎవరైనా మీరు కట్టుకునేటప్పుడు ఎలాగ కట్టుకుంటున్నారో జాగ్రత్తగా చూసుకోవాలి. మీరు, నేను, మనం అందరం పౌలు గారు ఉపదేశాలు, పౌలు గారు పత్రికలు ఉన్నాయి. వాటిని చూసి నేను చేసేది నిజమా, సత్యమా, అసత్యమా, ఇది మనుషులు పెట్టిందా, దైవ నియమమా, దాన్ని చూసుకొని మనం అలాగ బ్రతకాల దేవుల్లో. పౌలు గారి పద్ధతులు చొప్పునే, పౌలు గారు ఉపదేశి, పౌలు గారు ఆజ్ఞాపించిన విధంగానే యేసయ్యకి మనం ఆరాధన చేయాలి. ఇంకో విషయం బాగా గుర్తుపెట్టుకోండి, అర్థం చేసుకోండి. యేసుప్రభు వారికి ఎంతమంది శిష్యులు? 12 మంది శిష్యులు. 12 మంది శిష్యులు 12 దేశాలకు వెళ్ళారు. మన దేశానికి తోమా గారు వచ్చారు. తోమా గారు రాసిన పత్రికలు బైబిల్లో లేవు. ప్రపంచ దేశాలన్నీ పౌలు గారు చెప్పిన సిద్ధాంతమే పాటించాలి. ఈ బైబిల్ గ్రంథం చదివి ప్రపంచ దేశాలన్నింటిలో పౌలు గారు బోధనలు అనుసరించే వాళ్ళు ఉన్నారు. పౌలు గారు బోధనలను కూడా కలగలిపిన వారు ఉన్నారు. అందుకని పౌలు గారు మనకు ఉపదేశించిన సిద్ధాంతంలో, ఈ బైబిల్ గ్రంథంలో, పత్రికల్లో, ఉపదేశ పత్రికల్లో ఉన్నట్లుగా మనం నడుచుకుంటున్నామా లేదా? అలాగ చెప్పే పౌలు గారి బోధనల ప్రకారమే బోధించే వాళ్ళు సేవకులు ఉన్నారు. అది హృదయంతో చేసే ఆరాధన. చెప్పండి, ఆరాధన ఏంటి? హృదయాంతరంగంలో చేసే ఆరాధన. మీరేమైనా చేసుకోండి అమ్మా, ఆదివారం రండి, దశంభాగం ఇవ్వండి, దేవుడు క్షమిస్తాడు అని చెప్పి ఆరాధన పౌలు గారి సిద్ధాంతం కాదుగా, పౌలు గారి బోధనలు కావుగా. ఇలా ఉండాలని ఆయన చెప్పాడుగా. కలుపుతున్నారు. చిన్నపిల్లలకు బాప్తిసం ఏందండి? అబద్ధాలు చెప్తూ దేవుని ఆరాధించవచ్చా? మన ఇంటికాడ మన ఇష్టం వచ్చినవన్నీ చేసుకొని దేవుని ఆరాధించవచ్చా? దేవునికి ఆరాధన అంటే ఏంటి? హృదయంతో ఆరాధన అంటే ఆయన ఏదైతే చేయమన్నాడో అది చేయాలి, ఏదైతే చేయొద్దన్నాడో అది చేయకూడదు. వివిధమైన తంత్రాలు ఇందులో వచ్చేసినాయి. బాగానే ఉన్నట్టుంటుంది, కానీ అందులో తంత్రం కలిసింది, దైవ ఉపదేశము లేదు. అందుకని మీరేమి వింటున్నారో జాగ్రత్తగా చూసుకోండి అని వాక్యంలో రాయబడి ఉన్నది. మీరు ఎలా ఈ పునాది మీద కట్టుకుంటున్నారో జాగ్రత్తగా చూసుకోండి అని వాక్యంలో రాయబడి ఉన్నది. నేను కొంతమందిని ఖండించి వాళ్ళకి శత్రువు అయ్యా, ఖండించినందుకు, గట్టిగా చెప్పినందుకు. అలా చేయకూడదు. వాక్యంలో ఇట్లా ఉంది, పౌలు గారు ఇలా చెప్పారు, మనం ఇలా చేయాలా అని అంటే వాళ్ళకి నేను దూరం అయిపోయాను. దూరం అయితే అవనివ్వండి, పెదవులతో కాదు ఆరాధన. ఇప్పుడు ఆ కల్పితాలతో ఆరాధన చేస్తే ఏమవుతుంది చెప్పండి? ఏమవుతుంది? అమ్మాయి ఒకసారి పలహారం తెచ్చింది. పలహారం ఎందుకన్నా? దేవుడు ఈ వారం సంపాదన ఆశీర్వదించాడని అంది. సంపాదన ఆశీర్వదిస్తే ఏం చేయాలమ్మాయి అని అండి. మా అమ్మాయి కాబట్టి గట్టిగా దగ్గరగా చెప్పుకున్నాను. ఏం చేయాలా అంటే దశంభాగం చేయాలమ్మాయి అంటే. మరి పలహారం ఏంది? పలహారం ఇచ్చి సర్టిఫికేట్ చూడాలా? దేవుడు నీ మొర ఆలకించి, నీ ప్రార్థన ఆలకించి, వారం అంతా నీ కష్టార్జితం దీవించి నీ చేతికి చక్కగా ఇచ్చింది ఎవరు చెప్పండి? దేవుడు ఇచ్చిన దానికి అందులో దశంభాగం తీసుకొచ్చి దేవునికి ఇస్తే దేవునికి సంతోషమా? పలహారం చేసి సర్దుకుంటే సంతోషమా? తనకున్న పరిస్థితులు నాకు తెలుసు. కొన్ని ఒత్తిళ్ళు ఉన్నాయి ఇంట్లో, పలహారం దాపేయాలి. ఇట్లా అందరికీ నేను చెప్పలేను, అందరికీ చెప్పలేను. చెప్తే వినేవాళ్ళు లేరు. ఆపేసేసి దైవ క్రమం ఏంటి? పలహారం ఇవ్వాలి,
సంతోషంతో, వద్దని కాదు. ఆయన ఇచ్చిన దాన్ని నువ్వు ఇంట్లో పెట్టుకొని దశమాంగం దొంగతనం చేసి నీకు మెచ్చినట్లుగా నువ్వు చేసుకుంటే అది దైవక్రమమా? ఈ మాట నేను చెప్పదలుచుకోలేదు, అందరికీ తెలియాలని చెబుతున్నాను. దశమాంగం గురించి అసలు మనం మాట్లాడాలి. ఎప్పుడు మీ జీవితం సరి చేయబడాలి, మీరు ప్రార్థనా పరులు అవ్వాలి, దైవ క్రమంలోనికి మీరు రావాలి. అప్పుడు దేవుని దీవెన వస్తుంది. పరలోకంలో మీరు దేవుని ఎదుట నిలవబడతారు. ఆ ఉపదేశం అది మంది గద్దించే ఏముంది లేమ్మా, ఏం కాదు అంటే యేసు ప్రభువుని ఆరాధించే వాళ్ళు చాలా మంది ఉన్నారు ప్రపంచంలో. వాళ్ళకి ఇష్టమైన ఆరాధన చేస్తున్నారు, పెదవులతో ఆరాధన చేస్తున్నారు. హృదయం ఎట్లా ఉంది? దూరంగా ఉంది. హృదయంలో దైవ నియమము లేదు, దేవుని క్రమశిక్షణ లేదు. ఏడాడుకో తిరగాల్సిన అవసరం లేదండి. అదేదో సాగర్ పోతారు, ఆడింటికి వచ్చేస్తారు, బాప్తీసం ఉండదు, పరిశుద్ధత ఉండదు, ప్రార్థన జీవితం ఉండదు. మనుషులు కల్పించారు. ఈ మధ్య తెల్లమాల ఒకటి వచ్చింది, బులుగు కండవ, తెల్ల ప్యాంటు, తెల్ల చొక్కా. మనుషులు కల్పించిన పద్ధతి. ఆరాధిస్తుంది ఎవరిని? యేసయ్యనే. పెదవులతో ఆరాధన. ఇప్పుడు లోకంలో చాలా వివిధమైన తంత్రాలు ఉన్నాయి, వాటితో మనకు అవసరం లేదు. దేవుని దగ్గరికి వచ్చి మీరు ఈ వివిధమైన తంత్రాలతో, పెదవులతో దేవునికి ఆరాధన చేయకూడదు. దేవుడు యథార్థవంతులుగా పుట్టించాడు. వివిధమైన తంత్రాలు కలిపి ఆరాధన చేయకూడదు. మనుషులు కల్పించిన పద్ధతులు దైవోపదేశములను బోధించుచు వారు నన్ను వ్యర్థముగా ఆరాధించుతున్నారు. మేము యేసయ్యను నమ్ముకున్నాం, మేము చర్చికి వెళ్తున్నాం, మేము ప్రార్థన చేస్తున్నాం, మంచిది. యేసయ్యను నమ్ముకుంటే చాలా మంచిది. బాప్తీసం తీసుకోండి, పరిశుద్ధంగా ఉండండి, ఏ మందిరానికి వెళ్ళినా మీరు అన్ని మానేయండి, యథార్థంగా దేవునికి ఆరాధించండి. యేసయ్య బాధపడుతున్నాడు, వ్యర్థంగా నన్ను ఆరాధిస్తున్నారని బాధపడుతున్నాడు. ఏం మానుకోవట్లా, ఏం వదిలిపెట్టట్లా, ఏం విడిచిపెట్టట్లేదు. ఎప్పుడో వారం చర్చికి వెళ్ళి ఆయన ముక్కు పని కానికేసి వస్తే దేవుని పిల్లలుగా మారలు ఉపయోగం ఉండదు. యేసయ్యలో మందిరాలలో కల్పితాలు ఎక్కువైపోయినాయి. ఎందుకంటే జనాన్ని పెంచుకోవడం కోసం. గట్టిగా చెప్తే రారని చెప్పి, సర్లేమ్మా చేసుకో, పెట్టుకో, ఏముందిలే, వేసుకుంటే వేసుకో. ఆ పాష గారు చూడు ఎడ చెబుతున్నారో, ఈ పాష గారు చూడు ఎడ చెబుతున్నాడో. ఏ భాష గారు చెప్పినా కల్పితాలు ఉంటే అది దైవారాధన కానేరదు. మనం దేవుని ఆరాధిస్తా హృదయం దగ్గరగా ఉంచి ఆరాధించాలా, దూరంగా ఉంచి పెదవులతో ఆరాధించాలా? ఒకసారి మీరే ఆలోచించండి. ఆ కాలం వస్తుందని తిమోతి పత్రికలో రాయబడి ఉంది. మనుషులు చెడిపోయిన వారయ్యి తమ కొరకు బోధకులను పోగు చేసుకొని కల్పనా కథలను విను కాలము వచ్చి ఉన్నది. అంత్య దినాలు ఇలా జరిగిద్ది. కల్పనా కథలు వినటానికి ఆ వినే కాలం వచ్చి ఉన్నది. కల్పితాలు. మనకు అవసరమైంది మన జీవితంలో ఒక్కటే, వాక్యము. చెప్పండి ఏంటి? దేవుని వాక్యం వినాలి, దానిని మనం గైకొనాలి, అంతే. ఇంకా మిగతా మనకు అవసరం లేదు. అంతరిక్షాన్ని చేసిన దేవుడు, సప్త ఋషి, వృషభము, మేఘ నక్షత్రములను చేసినది ఆయన. అవన్నీ పంచాంగంలో ఉంటాయి, బైబిల్ గ్రంథంలో. ఆ ఋషులను, ఆ నక్షత్రాలను చేసింది ఆయన. దేవుడు చేశాడు. బుధవారం చేసింది దేవుడు, వారంలో 7 రోజులు చేసింది దేవుడు. కాలములను, కాలమానములను సృష్టించింది, కాలమానములను నియమించింది దేవుడు. మనకు భయం లేదు, ఆయన మాట వింటే చాలు. మనుషులు కల్పించుకున్నవన్నీ వివిధమైన తంత్రాలు, దేవుడు పెట్టిన పద్ధతులు కాదు. మనుషులు కల్పించిన పద్ధతులు దైవోపదేశములని బోధించుచు, మనుషులు కల్పించి ఏ ఉపదేశాలని చెప్తున్నారు? దైవోపదేశములని చెప్తున్నారంట. మళ్ళా అవి
వ్యర్థంగా నన్ను ఆరాధించుతూ ఉన్నారు. నాకు దేవుడు నేర్పించినంత మట్టుకు, దేవుడు నాకు చెప్పినంత వరకు అవే పాఠాలు మీకు నేను చెప్తా ఉన్నాను. ఈ మాత్రం భయం లేదు దేవుని దగ్గర ఈ విషయంలో. ఇలా ఉంటేనే మనం ఆశీర్వదించబడతాం. ఇలా ఉంటేనే మనం దేవుని దగ్గర నిలబడగలుగుతాం, పరలోక రాజ్యంలో నిలబడగలుగుతాం. సరే, ఇప్పుడు పాఠానికి వస్తే, అవైనా ఇవైనా మనుషులు కల్పించిన తంత్రాలన్నీ. చెప్పండి, ఏంటి తంత్రాలు? దేవుని ఉపదేశాలు కాదు. ఈ వివిధమైన తంత్రాలు మనుషులు కల్పించుకుంటే యేసుక్రీస్తు వారు ఈ భూమి మీదకి వచ్చి ఈ వివిధమైన తంత్రములు కల్పించుకుంటున్న వాటి దుష్ఫలితం, మంచి ఫలితాలు రావు, దుష్ఫలితాలు వస్తాయి వాటి వల్ల. చెప్పండి, ఏమొస్తాయి? దుష్ఫలితాలు వస్తాయి. దేవునికి వ్యతిరేకంగా చేసే ప్రతి కార్యక్రమానికి దుష్ఫలితం వస్తుంది. మనుషుల జీవితాల్లో శాపం వస్తుంది. అలాగే చనిపోయారనుకోండి, నరకానికి వెళ్ళిపోతారు. అందుకని యేసు ప్రభు వారు ఈ భూమి మీదకి వచ్చి ఆయన ఈ నేరాలన్నీ ఆయన మీద మోపుకొని ఆయన సిలువలో చనిపోయారు. చాతకాలు చనిపోలేదు. ఆయన సిలువలో నలగొట్టబడ్డారు. ఆయన ప్రాణం ఇచ్చారు, సమాధి చేయబడ్డారు, 3వ రోజు తిరిగి లేచారు. ఎందుకు అలాగూ ఆయన చనిపోయారు, ఎందుకు తిరిగి లేచారంటే, వివిధమైన తంత్రాలు కల్పించుకొని పాడైపోయిన మనుషులకు మరలా యథార్థవంతులుగా మార్చడానికి. చెప్పండి, మరలా మంచి మనుషులుగా మార్చడానికి. మీ జీవితం ఆలోచించుకోండి. మీ జీవితంలో మీరు ప్రారంభంలోనే పిల్లవాని దశలో ఉన్నప్పుడు అబద్ధాలు చెప్పారా? దొంగలు మీరు చూసారా? ఊహ తెలియక చేసింది లేదు. ఊహ తెలిసిన కాడి నుంచి భయపడ్డారా లేదా మొదట? తర్వాత ఎన్ని పాపపు పనులు వచ్చినాయి, బూతులు వచ్చేసేసేసినాయి, చూపులు మారిపోయింది, చెడ్డ చూపులు అయిపోయింది, తలంపులు మారిపోయింది, ప్రవర్తన మారిపోయింది. ఈ వచ్చిన తర్వాత పాడైపోయారు. పెరిగే ఉంది నిర్మలంగా జన్మించిన జన్మ ఈ లోకంలో పెరిగి ఈ లోకంలో మిళితమై మలినమైపోయింది. ఈ జన్మ, మనిషి జన్మ మలినమైపోయిన ఈ మనిషి జన్మను శుభ్రం చేయడానికి చేసినదే యేసు ప్రభు వారి శిలువ త్యాగం. ఇక ఏ రీతిన మనిషి మంచి మనిషిగా మారలేడండి, మారలేడు. హృదయం శుద్ధి కావదు. పాపం పోవడం కోసం, మంచి మనుషులుగా మారడం కోసం మనుషులు చాలా ప్రయత్నాలు చేస్తున్నారు, రకరకాల ప్రయత్నాలు చేస్తున్నారు. వాటి వలన ఉపయోగం ఏమీ లేదు. ఏ మనిషి దగ్గర మన పాపానికి పరిహారం జరగదు. ఇక్కడ నాగరపాలెం దగ్గర ఒక ఆయన ఉన్నారు. ఆయన కాళ్ళు కొట్టుకుంటే 10,000 కట్టి ఆయన కాళ్ళు కొట్టుకోవాలి. ఎందుకు కాళ్ళు కొట్టుకోవాలంటే ఆయన పుణ్యాత్ముడు కనుక మన పాపం పోయింది. 10,000 కడితే పోయేది కాదు పాపం కాళ్ళు కొట్టుకుంటే. భూమి మీద జన్మించిన మనుషులలో ఏ మనిషి కూడా తన హృదయం మీద చేయవేసుకొని నాలో పాపం లేదని ఎవరు చెప్పలేరు. పాపాత్ముడి కాడు పాపాత్ముడు పట్టుకుంటే పుణ్యాత్ముడు ఎట్లా అవుతాడు? రకరకాల తంత్రాలు వచ్చినాయి. మంచి జరగడం కోసం, కీడు తొలగిపోవడం కోసం ఎన్ని రకాలైన ప్రయత్నాలు జరుగుతూ ఉన్నాయో. ఒక ఆయన కొరడాలు తీసుకొని కొడుతున్నాడు. ఆయన దగ్గరికి వెళ్ళిన వాళ్ళందరికీ కొరడాలు తీసుకొని కొడతాడు. ఎందుకు కొట్టించుకుంటున్నారు? వీళ్ళు వెళ్ళి మంచి జరగాలి. ఒక ఆయన కాళ్ళతో తంతాడు. ఎందుకు తంతాడు కాళ్ళతో? వీళ్ళు ఎందుకు దండించుకుంటున్నారు? మంచి జరగాలి. ఒక ఆయన తలకాయ పట్టుకొని ఆయన నుంచి ఈ మీద బాగుతాడు అన్నమాట. ఎందుకు ఆయన దగ్గరికి వెళ్ళి ఎందుకు కొట్టించుకుంటున్నారు? సరే, కొరడాలతో కొడితే ఏమోలే వాళ్ళ నమ్మకం అనుకోవచ్చు.
కాళ్ళతో అంటే వాళ్ళు అమ్ముకో అనుకోవచ్చు, జుట్టు పట్టుకొని కొడితే అది వాళ్ళు అమ్ముకోలే అనుకోవచ్చు. ఇంకొక బాబా వచ్చాడు, ఏమనుకోబాకండి. ఆ బాబా ఏం చేస్తాడు తెలుసా, పట్టడు. ఆయన నాలుగుతో వెళ్ళినోడు మూతులు నవ్వుతూ ఉంటాడు. వీళ్ళు ఎగబడి వెళ్ళి మూత అప్పు చెప్తున్నారు. మనిషి ఎక్కడ నవ్వచ్చు. ఎంత పాపిష్టి పని అండి. చిన్నోళ్ళు, పెద్దోళ్ళు, ఆడవాళ్ళు, పెళ్ళయ్యే పిల్లలు, వాడు పాపాత్ముడు, దుర్మార్గుడు. యేసయ్య ఏమైనా భారం పెట్టాడా? భారం ఆయన భరించి నమ్మండి, మీరు రక్షించబడతారు. ఆయన రక్తంలో పాప విమోచన ఉన్నది. ఆయన మాటలో పరిశుద్ధత, పవిత్రత ఉన్నది. ఇది అసలు లేదు, సందేహపడతారు. యేసు ప్రభు వారిని నమ్మితేనే పాప క్షమాపణ ఎలాగొచ్చింది, యేసు ప్రభు వారిని నమ్మితేనే మరలా మంచి మనుషులు ఎలాగ మారుతారనంటే, యేసు ఈ భూమి మీద జన్మించిన వారిలో వాళ్ళ హృదయమే చేయబెట్టుకొని నేనే పాపం చేయలేదన్న వ్యక్తులు ఎవరు లేరు. కానీ యేసు ప్రభు వారు ఒక మాట చెప్పారు, నాలో పాపం ఉన్నదని మీలో ఎవడైనా స్థాపించగలుగుతాడా? ఆయన పవిత్రుడు, ఆయన నిర్దోషి, ఆయన నిష్కలంకుడు, ఆయన పాపులలో చేరక ప్రత్యేకంగా ఉన్నవాడు. ఆయన జన్మ పవిత్రమైనది, ఆయన రక్తం పవిత్రమైనది, ఆయన మాట పవిత్రమైనది. యథార్థవంతులుగా పుట్టించిన ఈ మనుషులు దారి తప్పిపోతే వారిని మరలా బాగు చేయడం కోసం శరీరధారిగా ఈ భూమి మీదకి వచ్చి ఆయన రక్తం కార్చి, ఆయన రక్తంలో నమ్మిన వారి హృదయాలు, జీవితాలు కడగడానికి ఆయన ఇష్టపడ్డాడు. పుణ్యాత్ముడైన యేసయ్య పాదాలు పట్టుకుంటే మనకు పరిశుద్ధత వస్తుందండి. ఆయన రక్తంలో కడగబడితే మన పాపాలు క్షమించబడతాయి. ఆయన ఆత్మ మనం పొందుకుంటే మనం మంచి మనుషులుగా మరలా మనం మారుతాం, మంచి మనుషులుగా మారుతాం. ఆయన దేవుని ఆత్మ మనలోనికి వస్తే పాడైపోయిన మనుషులను అలాగే వదిలిపెట్టాలని దేవుడు అనుకోలేదు. ఇదే యేసయ్య ప్రేమ, ఇది మతం కాదు. మీ మనసుల్లో కూడా ఇంకా సందేహాలు పెట్టుకోవద్దు. మంచి మార్గంలోనికి మనం వచ్చాం. పాడైపోయే మన జీవితాలను, తంత్రాలలో ఉన్న మన జీవితాలను యేసుక్రీస్తు వారి రక్తంలో కడిగి మంచి స్థితిలో దేవుడు మనల్ని ఉంచాడు. మంచి మాటలు మన నోట ఉంచాడు. పాడు, చీడ, కీడు అనేదంతటిని దేవుడు తీసివేసేసాడు. ఆత్మతో, సత్యముతో ఆరాధన చేసే భాగ్యం దేవుడు మనకు ఇచ్చాడు. ఈరోజు ఏం చేయాలి? పాడైపోయిన మన జీవితాలను బాగు చేసిన దేవునికి పవిత్రమైన అర్పణగా మారి ఆయనకు అర్పణ అర్పించాలి. పవిత్రంగా దేవునికి ఆరాధన మనము చేయాలి. దేవుని దగ్గరికి వచ్చి దేవుని వాక్యం వింటూనే అనేకులు తంత్రాలలో, వివిధమైన తంత్రాలలో నడుస్తా ఉన్నారు. దేవుని దగ్గరికి వచ్చి ఒకప్పుడు అంటే దేవుని గురించి తెలియక చేశాము, దేవుడు క్షమించాడు. ఇక్కడికి వచ్చిన తర్వాత వాక్యం సరిగ్గా వినరు. వాక్యం విన్నా కూడా ఏం చేస్తారంటే ఏమైందిలే అనుకోని ఈ మనుషులు కల్పించిన తంత్రాలు ఉన్నాయే వాటిలో నడుస్తూ ఉన్నారండి. మీకు చెప్తా ఉన్నాను, నేను నమ్ముకున్నప్పుడు ఉన్న బాధ వేరు, కఠినంగా ఉండేది, చాలా కఠినంగా ఉండేది. ఈ మధ్య బాధ కొంచెం సులువైంది. దేవుని దగ్గరికి వెళ్ళేవాళ్ళు, దేవుని నమ్ముకున్న వాళ్ళు ఒట్టు లేదు, ఏమీ లేదు, బంగారం లేదు, ఏమీ లేదు, యేసయ్య ఉంటే చాలు అనుకున్న వాళ్ళు ఈ రోజుల్లో ప్రార్థనకి వెళ్ళేవాళ్ళు చాలామంది బొట్టు పెట్టుకొని కనబడుతున్నారు. అంటే బొట్టు పెట్టుకోవడం తప్పు అని నేను అంటున్నా. అప్పుడు వాళ్ళు చేసిన ఆ భక్తి
ఇప్పుడు వీళ్ళు ఎందుకు చేయలేకపోతున్నారు? అంత కఠినమైన నిష్ట కలిగిన భక్తి ఎందుకు చేయలేకపోతున్నారు చెప్పేదా? పొట్టు పెట్టుకుంటే తప్పు లేదు, పెట్టుకోండి అని పెద్దోళ్ళు చెప్పడం వల్ల, మాస్టర్లు చెప్పడం వల్ల. ఒక ఆయన సిలువు పెట్టుకోమన్నాడు. ఏదైనా ఎలాగ ఆరాధించాలి? సిలువు పెట్టుకోండి అని చెప్పి రంజిత్ ఓఫీర్ గారు మంచి వర్తమానికుడు, చాలా సంఘాలు కట్టాడు. లాస్ట్లో ఏం చెప్పాడు? సిలువు పెట్టుకోమన్నాడు. అక్కడి నుంచి నేను ఆయన వాక్యం వెంట మానేసేసి చేసుకున్నాను. మంచి సినిమాలు ఉంటే చూడండి అని చెబుతున్నాడు పెద్ద ఆయన. అసలు సినిమాలే అపవిత్రత వద్దంటే మంచి సినిమాలు అయితే చూడండి అని చెప్తా ఉన్నాడు. అంటే సాతాను ఏం చేస్తుందంటే పెరిగిన సంఘాన్ని అంతటి ఏం చేస్తుంది? చాడి చేసేస్తాను. పౌలు గారు ఎక్కడికక్కడ ఏం చెప్పారంటే, దేవుని రాజ్యము భోజనము పానము కాదు, శక్తితో కూడుకున్నది. పిరికివారు, అవిశ్వాసులు, విగ్రహారాధికులు, మాంత్రికులు, కుక్కలు, వ్యభిచారులు పరలోక రాజ్యంలో ఉండరు అని గట్టిగా చెప్పారు పౌలు గారు. అది చెప్పట్లా భక్సింగ్ గారు, ఇంకా ఆయనతో పాటు సేవలు చేసిన చాలామంది సేవకులు ఖండించారు. ఆ ఖండన పోయేసరికి, కల్పితాలు వచ్చేసరికి ఏం ఆరాధన అయిపోతుంది? పెదవులతో ఆరాధన అయిపోతుంది. మనం పవిత్రంగా మారాలే కానీ దేవుని వాక్యం వింటూనే సులువుగా చేసుకుంటున్నారు భక్తి జీవితాన్ని. కఠినంగానే దేవుని దగ్గర మనం ఆరాధించాలి దేవుణ్ణి. దేవుని వాక్యం వింటానే వివిధమైన తంత్రాలలో మరలా పడిపోతున్నారు. యథార్థవంతమైన మన జీవితాన్ని పాడైపోతే ఆ యథార్థంగా మరలా మార్చగలిగినది యేసుక్రీస్తు వారు ఒక్కరే. నిర్మలంగా మార్చగలిగింది, నిర్మలమైన మనస్సాక్షిని ఇచ్చేది, యథార్థమైన జీవితం, మంచి జీవితం ఇచ్చేది యేసుక్రీస్తు వారు ఒక్కరే. ఈ మంచి జీవితాన్ని మరలా వివిధమైన తంత్రాల్లో కలపకూడదు. మరలా అందులో పడిపోతున్నారు. ఏం కాదు, చేసుకోవచ్చు. అది చిన్న మాటతో సాతాను ఒక చిన్న మాట చెప్పింది, నిజమా అంతే. తింటే మీరు దేవదూతలు అవుతారా అంతే. మహిమంతా పోగొట్టుకున్నారండి. వాక్యం వెంట ఎలా మారాలి ఇప్పుడు మనం దేవుని దగ్గర? చెప్పండి, గట్టిగా చెప్పండి. ఎలా మారాలి వాక్యం వెంట? యథార్థంగా మారాలి, నిర్మలంగా మారాలి. వాక్యం వెంట చెడిపోకూడదు. ఇంటికాడ ఎవరో ఒకటి చెవులు వేస్తారు, ఏమైందిలేమ్మా, తప్పేముందిలేమ్మా, ఆ మాటలు వింటారు. దైవజనుడు భారంతో ఆవేశంతో చెప్పిన మాటలు పక్కన పెట్టి వేస్తారు. మహిమను పోగొట్టుకుంటూ ఉంటారు, దేవునికి దూరం అవుతూ ఉంటారు, దేవుని శక్తిని పొందుకోలేరు. మీరు సరిగ్గా ఉండండి, మీ పిల్లలను సరిగ్గా నిలపండి, ఆత్మతో సత్యంతో ఆరాధన చేసే భాగ్యం నేర్పించండి. మనం యథార్థంగా మారాలి, పరిశుద్ధంగా మారాలి. దేవుని దగ్గరికి వచ్చి వివిధమైన తంత్రాలు పాటిస్తే ఏ ఉపయోగం? అర్థం కావట్లా వాక్యం. అది వింటానికి వింటున్నారు కానీ మనసు కూడా కొంచెం లోకం మీద ఉన్నది, అందుకని అర్థం కావట్లా. పాడైపోకూడదు. మనం దేవదూతల వలె మారాలి, ఈ లోకంలో జ్యోతుల వలె మారాలి. దేవుని ఎదుట నిష్కలంకంగా, నిర్మలంగా మనం దేవుని ఎదుట మారాలి. ఈ పాట మనం నేర్చుకోవాలి. లోకంలో లోక సంబంధులు, మనుషులు చెప్పిన పాఠాలు మనం నేర్చుకోవాల్సిన అవసరం లేదు. యేసయ్య రక్తంలోనే ఉన్నది శక్తి అంతా. దాన్ని ఆశ్రయిస్తే చాలు, దేవుని శక్తిని పొందుకొని ఉంటే చాలు. మోకరించండి, ప్రార్థన చేసుకుంటాం.